హలో అందరికీ, వెల్కమ్ టు మనీ టాక్స్ ఆన్ వ్లాగ్స్. గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో అండ్ సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పినట్టు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేవారు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్రెస్ చేసి అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి, దాంట్లో 2 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకే కప్పును తీసుకోండి. మీరు చిన్నదైతే చిన్న కప్ తీసుకోండి, లేదా పెద్దదైతే పెద్ద కప్ తీసుకోండి. ఈ కప్పుతోనే నేను గులాబ్ జామ్ పిండి కూడా 1 కప్ తీసుకుంటున్నాను. సో దానికి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ షుగర్కి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు, సమానంగా కూడా తీసుకోకూడదు వాటర్ని. అలా తీసుకోవడం వల్లనే మనకి గులాబ్ జామ్స్ అనేవి కరెక్ట్గా రావన్నమాట. సో కొంచెం తగ్గించి 1.5 తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ జ్యూస్ కూడా సరిపోతుంది గులాబ్ జామ్స్కి. సో బాగా కరిగిన తర్వాత షుగర్, ఇప్పుడు మనం యాలక్కాయల్ని ఒక 5 నుంచి 6 వరకు తీసుకొని వాటి పౌడర్ని యాడ్ చేసుకోండి. అండ్ నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నేను రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్ కూడా ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నో ప్రాబ్లం, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీకు స్వీట్ షాప్లో ఉండే ఫ్లేవర్స్ రావాలి అంటే ఇవి వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ వరకు బాగా బాయిల్డ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా బాయిల్డ్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనకు పానకం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బాల్స్ రెడీ చేసుకుందాం. 1 కప్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. ఈ కప్కి 1/2 కప్పు వరకు మిల్క్ పడతాయి అన్నమాట. మిల్క్తో అయినా సరే మీరు కలుపుకోవచ్చు, వాటర్ అయినా సరే కలుపుకోవచ్చు, చల్ల మిల్క్తో అయినా సరే కలుపుకోవచ్చు, గోరువెచ్చని మిల్క్తో అయినా కలుపుకోవచ్చు. నేను గోరువెచ్చని మిల్క్ తీసుకున్నాను. చూడండి, ఈ మిల్క్ తీసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. మనం నిదానంగా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. గోధుమ పిండి పిసికినట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కలుపుకుంటే క్రాక్స్ వచ్చేస్తాయి గులాబ్ జామ్స్కి. ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. సో అలా చేయకుండా ఉండండి, పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూడండి, ముద్ద అయిపోయింది. ఈ ముద్దని ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వాటర్తో బాగా వాష్ చేసి వాటర్ అంతా పిండేసి దీని మీద వేసేద్దాం. సో మొత్తం క్లోజ్ చేయాలి. క్లాత్ మొత్తం క్లోజ్ చేసి ఎక్కడ గాలిపోకుండా, లేదంటే మొత్తం పిండి మొత్తం ఆరిపోతుంది. దానివల్ల కూడా క్రాక్స్ వస్తాయి. ఇదే మిస్టేక్స్ చేయడం వల్ల అలా అవుతుంది. సో దీన్ని మనం 5 to 10 మినిట్స్ వరకు ఉంచుకొని ఇప్పుడు క్లాత్ని రిమూవ్ చేయండి. చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. ఆ క్లాత్ని పక్కన పెట్టకుండా మళ్ళీ దాని మీదే పెట్టేసి బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకునే విధానం చెప్తాను. ఇక్కడ కూడా టిప్, మనం చేస్తే ఖచ్చితంగా క్రాక్స్ అనేవి రాకుండా సాఫ్ట్గా వస్తాయి మనకి గులాబ్ జామ్స్. 2 హ్యాండ్స్ మధ్యలో పిండి పెట్టుకొని ప్రెస్ చేస్తూ బాల్ చేసుకుంటే క్రాక్స్ అనేవి రావు. అండ్ మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా క్రాక్స్ అనేవి రావు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్. సో ఆ బాల్స్ని కూడా మనం క్లాత్ పెట్టి కవర్ చేయాలి. బయట పెడితే ఆరిపోతాయి. సో క్లాత్ పెట్టి కవర్ చేయాలి. ఒకవేళ ఇలా చేయడం రౌండ్గా రాకపోతే స్పూన్ తీసుకోండి, దాని సాయంతో చేయండి. ఇప్పుడు బాల్స్ అయిపోయాయి కదా. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎందుకు అంటే బాల్స్ మునిగేలా ఉండాలి ఆయిల్. అలా ఉంటేనే క్రాక్స్ అనేవి రావు. ఇక్కడ కూడా ఒక టిప్ చెప్తాను. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలా అని గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఒక బాల్ మనం వేసినప్పుడు
ఆ గులాబ్ జామ్ ఒక 2 సెకండ్స్ ఆగి పైకి తేలాలి. అప్పుడే ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా క్రాక్స్ రాకుండా లోపల పిండి లేకుండా ఉంటుంది. అవి తీసుకొని పాకం గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లారిపోతే హీట్ చేసి వేయండి. ఇంక మనకి గులాబ్ జామ్స్ రెడీ అయిపోయినట్టే. 40 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. వీటిని అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే టేస్టీగా, చక్కగా వస్తాయి. మీరు కూడా ఈ టిప్స్‌తో ట్రై చేయండి. పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్‌ని ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.